బ్రేకింగ్ న్యూస్ ఏఐజీ నుంచి మాజీ మంత్రి కొడాలి నాని డిశ్చార్జ్ అయ్యారు. మెరుగైన వైద్యం కోసం ఆయన ముంబైకి తరలిస్తున్నారు. గుండెలో 3 వాల్వ్స్ బ్లాక్ ఉండడంతో బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. దీంతో ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఆయనకు సర్జరీ చేయాలని నిర్ణయించారు. కొడాలికి ఆపరేషన్ చేయనున్నారు డాక్టర్ పండా. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్కి సర్జరీ చేశారు డాక్టర్ పండా. ఇక మాజీ మంత్రి కొడాలి నాని ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు హార్ట్లో 3 వాల్వ్స్ బ్లాక్ ఉండడంతో ఆయన ఏఐజీ ఆసుపత్రి నుంచి ముంబైకి తరలించారు. ప్రస్తుతం ముంబైలో డాక్టర్ పండా ఈయనకు సర్జరీ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. సో ఈయన గతంలో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్కి, అలాగే ప్రధాని మన్మోహన్ సింగ్కి కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు పండా సర్జరీ చేశారు. సో ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్యం విషమించడంతో ఆయన పరిస్థితి బాగోలేదు. సర్జరీ కంపల్సరీ అని డాక్టర్లు నిర్ణయించారు. హార్ట్లో 3 వాల్వ్స్ బ్లాక్ ఉండడంతో సర్జరీ చేయాల్సిందిగా డాక్టర్లు నిర్ణయించారు. సో అందువల్ల హైదరాబాద్లో ఏఐజీ నుంచి మాజీ మంత్రి నాని డిశ్చార్జ్ అయ్యారు. వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని చాలా చలాకీగా ఉంటారు. తనదైన శైలిలో మాట్లాడుతూ వివాదాలకు కేర్ ఆఫ్గా ఉన్న చాలా సరదాగా ఉండే వ్యక్తి అయిన వల్లభనేని వంశీ అరెస్టు సందర్భంలో కూడా ఆయన చాలా యాక్టివ్గా చలాకీగా ఉన్నారు. ఆ సందర్భంగా ఆయన ఎంత ఉత్సాహంగా ఉన్నారో బిగ్ టీవీతో మాట్లాడిన మాటలు వింటే మీకే అర్థమవుతుంది. యాక్టివ్గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కమెంట్స్ గవర్నమెంట్ ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? నీ ఉద్యోగం పీకేశారు అనుకో, మైకట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్గా. నెక్స్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని కూడా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా వార్తలు వినిపిస్తాయి. నేను చూడలేదమ్మా రెడ్ బుక్. మీరు చూసారా? నాకు చూపించలే, మీకు చూపించాడా? పార్టీలో అయితే మీరు ఉన్నారు కదా. ఏ పార్టీలో? పార్టీలో ప్రస్తుతం మీరు యాక్టివిస్ట్ గానే ఉన్నారు కదా, ఎందుకు? ఇప్పుడు లేనని చెప్పి నువ్వే చెప్పాకమ్మా. అమ్మ ఈ రెడ్ బుక్కులు బ్లూ బుక్కులకి ఏం ఉపయోగం లేదు. ఇక అలాంటి కొడాలి నాని ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. ఆయన్ని ఇప్పుడు ముంబైకి తరలిస్తున్నారు. అక్కడే ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఆయనకు బైపాస్ సర్జరీ జరగనుంది. గుండెలో 3 వాల్వ్స్ బ్లాక్ ఉండడంతో బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. దీంతో ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఆయనకు సర్జరీ చేయాలని నిర్ణయించారు. కొడాలికి ఆపరేషన్ చేయనున్నారు డాక్టర్ పండా. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్కి సర్జరీ చేశారు పండా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక అశోక్ చెప్పండి, అయితే మాజీ మంత్రి కొడాలి నాని కేవలం గ్యాస్ట్రిక్ సమస్యలతోనే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మరి ఇప్పుడు హార్ట్లో 3 వాల్వ్స్ బ్లాక్ ఉన్నాయని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. సో ఏంటి ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? నిజంగానే సర్జరీ అవసరం అంటున్నారా? ఎస్, ఖచ్చితంగా సర్జరీ అవసరం. ఇమీడియట్గా కూడా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు రికమెండ్ చేసిన తర్వాతే ఆయన ముంబైకి వెళ్తూ ఉన్నారు. బేసిక్గా హైదరాబాద్లోనే బెటర్ ట్రీట్మెంట్ ఉంది. చాలా మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు. పర్టికులర్గా హార్ట్ స్పెషలిస్టు గోఖలే కావచ్చు, గోపీచంద్ కావచ్చు, ఇలాంటి ప్రముఖమైన డాక్టర్లంతా కూడా హైదరాబాద్లో ఉన్నారు. ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా వచ్చి హైదరాబాద్లో బేసిక్గా ఈ సర్జరీలు చేయించుకుంటారు. అలాంటిది హైదరాబాద్ కాదని కొడాలి నాని ముంబై వెళ్ళి ముంబైలో డాక్టర్ పాండా దగ్గరే ఎందుకు ఈ బైపాస్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించారు అనేది ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంటుంది. బేసిక్గా డాక్టర్ పాండా దగ్గర సెలబ్రిటీలు మాత్రమే వెళ్తుంటారు. ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, ఇలా చాలా పెద్ద పెద్ద వ్యక్తులంతా కూడా డాక్టర్ పాండా దగ్గర ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. అది కూడా హార్ట్కి సంబంధించిన సర్జరీలో ఆయన ఎక్స్పర్ట్. సో అలాంటి వ్యక్తిని కొడాలి నాని ఎందుకు చూజ్ చేసుకున్నారు అనేది చూడాల్సి ఉంటుంది. ఆయన కావాలనుకుంటే ఇప్పుడు ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అదే ఏఐజీ హాస్పిటల్లో కూడా ఆయన ఆపరేషన్ చేయించుకోవచ్చు. లేదా ఇంకా హైదరాబాద్లోని అపోలో లాంటి హాస్పిటల్స్ ఉన్నాయి, స్టార్ హాస్పిటల్ ఉంది, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. కానీ ఇవన్నీ కాదని ముంబైకి మాత్రం ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది కూడా ఇంకా పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉంటుంది. రెండోది ఏంటంటే
ఎమర్జెన్సీ అయిన సందర్భాల్లో మాత్రమే, అంటే ఇప్పటికిప్పుడు ఆపరేషన్ చేయించాల్సిన పరిస్థితి ఉంటే మాత్రమే ఆయన స్పెషల్ ఫ్లైట్లో హుటాహుటిన తరలించారు. ఇక్కడ మనం ఇది కూడా గమనించాల్సి ఉంటుంది. రెగ్యులర్గా లేదు, ఒక వారం తర్వాతనే సర్జరీ చేయించుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదనుకున్న తరుణంలో రెగ్యులర్ విమానంలో రెగ్యులర్ ప్యాసింజర్ మాదిరిగా కూడా వెళ్ళొచ్చు. కానీ స్పెషల్ ఫ్లైట్ తీసుకుని మరీ ఆయన్ని ముంబైకి తరలిస్తున్నారంటే చాలా సివియర్ ప్రాబ్లంతోనే కొడాలి నాని ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టుగా మనకు కొంత క్లారిటీ అయితే ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రస్తుతం కొడాలి నాని కొద్దిసేపటి క్రితం అంటే 12 గంటలకు ముహూర్తం పెట్టుకుని మరి స్పెషల్ ఫ్లైట్లో బయలుదేరి వెళ్ళారు. ఆయన కొడాలి నానితో పాటు ఆయన సతీమణి కొడాలి అనుపమ, అట్లాగే కొడాలి నాగేశ్వరరావు అంటే ఆయన సోదరుడు తమ్ముడు ఆయన వెళ్తున్నారు. ఇక వీళ్ళతో పాటు ఎన్ఎస్ రెడ్డి అండ్ శివకుమార్ అరికపాడు అండ్ ప్రియాంక ఫెర్నాండెస్ అండ్ ఆకాంక్ష చోప్రా అండ్ రాజ్యలక్ష్మి కోనేరు వీళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. దాదాపు 8 మంది ఆ స్పెషల్ ఫ్లైట్లో కొడాలి నానితో పాటు ముంబై హాస్పిటల్కి వెళ్ళడం అనేది జరిగింది. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు అనేది మనం చూడాల్సి ఉంటుంది. వీళ్ళు మెడికల్ అసిస్టెన్స్ కోసం ఏఏజీ హాస్పిటల్ వాళ్ళతో పాటు పంపించారా, లేకపోతే వాళ్ళు కూడా బంధువులేనా అంటే ఇక్కడ ఫెర్నాండెజ్ కావచ్చు, వీళ్ళు కావచ్చు ఉన్నారు, ఆకాంక్ష చోప్రా వీళ్ళందరూ బంధువులా లేకపోతే మెడికల్ అసిస్టెన్స్ కోసం హాస్పిటల్ నుంచి వెళ్ళిన వాళ్ళ అన్నది ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ అయితే లేదు. అయితే ఇక్కడ అందరిలోనూ ఇప్పుడు ఉన్న డిస్కషన్ ఏంటంటే మొన్న హాస్పిటల్లో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మొత్తంలో కూడా కొడాలి నాని గురించి చాలా ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది. మొదట్లో అరెస్టుల భయంతోనే, అంటే అటు ఆయన సన్నిహితుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, మరొక వైపు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత అనేక చోట్ల కేసులు నమోదయ్యున్న నేపథ్యంలో వాళ్ళని పోలీస్ స్టేషన్లు మార్చి తిప్పుతున్న నేపథ్యం, అన్ని కోర్టుల్లో హాజరుపరుస్తూ ఉండటం, ఇవన్నీ చూసిన తర్వాత కొడాలి నాని టెన్షన్ పడ్డారు. ఆ టెన్షన్లోనే హాస్పిటల్లో చేరాల్సి వచ్చిందంటూ టీడీపీ నేతలు కూడా విమర్శిస్తూ ఉన్నారు. అంటే అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి నెక్స్ట్ తననే అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆయన తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. అందువల్లే ఆ టెన్షన్లోనే ఈ రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి ఉంటాయంటూ టీడీపీ నేతలు పర్టికులర్గా సోషల్ మీడియాలో విమర్శిస్తూ ఉన్నారు. అంటే కరెక్ట్గా అరెస్టుకు ముందే ఆయన గుండెపోటు ఎందుకు వచ్చింది, నారా లోకేష్ కూడా ఇదే రకమైన కామెంట్ చేశారు. నేను ఎప్పుడైతే రెడ్ బుక్ ఓపెన్ చేశానో ఇమీడియట్గా చాలామందికి గుండెపోట్లు వస్తూ ఉన్నాయి, మరికొంతమంది బాత్రూంలో జారి పడిపోతున్నారంటూ నారా లోకేష్ కూడా ఇక్కడ పబ్లిక్గా మాట్లాడిన సందర్భాన్ని కూడా ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. అది కొడాలి నానిని ఉద్దేశించే ఈ రకమైన కామెంట్ చేసినట్టుగా అక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతోంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మొదట ఏఐజీ హాస్పిటల్లో వారం రోజుల క్రితం ఎందుకు చేరారు అంటే గ్యాస్ట్రిక్ సమస్యతో అని ఆయన సన్నిహితులు చెప్పారు. గ్యాస్ట్రిక్ అంటే చాలా కాలం నుంచి ఆయన గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. సో అదే నేపథ్యంలోనే ఏఐజీ హాస్పిటల్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఆయనకి గ్యాస్ట్రిక్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. ఆ నేపథ్యంలోనే ఆయనకి లిక్విడ్ డైట్ కూడా ఇచ్చి కొన్ని టెస్టులు చేశారు. చేస్తున్న సందర్భంలోనే ఆయన డయాబెటిక్ పేషెంట్, చాలా కాలం నుంచి కూడా కొడాలి నానికి షుగర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ షుగర్ ఉన్న నేపథ్యంలో ఆయన కొంత ఇబ్బంది కూడా పడుతూ ఉన్నారు. సో షుగర్ ఉంది కాబట్టి ఒకసారి హార్ట్ టెస్ట్ కూడా చేయిద్దామని డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఇచ్చిన సూచనతో కొడాలి నానికి హార్ట్కి సంబంధించిన టెస్టులు చేసిన సందర్భంలో 3 వాల్స్ బ్లాక్ అయి ఉన్నట్టుగా బయటపడింది. బేసిక్గా ఆయన హాస్పిటల్లో చేరింది ఈ గుండె నొప్పితోనో లేకపోతే హార్ట్ సమస్యతోనో చేరలేదు. ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతో చేరి అనుకోకుండా నాగేశ్వర రెడ్డి గారు హార్ట్కి సంబంధించిన టెస్టులు కూడా చేయమని చెప్పిన నేపథ్యంలో 3 వాల్స్ బ్లాక్ అయి ఉన్నట్టుగా ఇది బయటపడింది. అయితే ఇంకొక రకమైన చర్చ ఏం జరుగుతుందంటే 3 వాల్స్ బ్లాక్ అయిపోయి ఉంటే, గుండెకి సంబంధించిన 3 వాల్స్ కూడా బ్లాక్ అయిపోయి ఉంటే ఆయన ఆ సిమ్టమ్స్ ఎక్కడ కూడా బయటపడకపోవడం, ఆ రకమైన సమస్య ఎక్కడ కూడా తలెత్తకుండా యాక్టివ్గానే ఎందుకుంటారు అనే రకమైన సమస్య కూడా అనే చర్చ కూడా సాగుతోంది. మీరు చెప్పినట్లుగానే అంటే మరి వెరీ రీసెంట్గా మన బిగ్ టీవీతో ఆయన మాట్లాడారు. వల్లభనేని వంశీ ములాఖత్లో చాలా యాక్టివ్గా కనిపించారు. సో ఆల్ ఆఫ్ సడన్ గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన అడ్మిట్ అవ్వడం, కేవలం వెళ్ళి చెకప్ చేసుకోవడం రావడం కాదు, గ్యాస్ట్రిక్ సమస్యతోనే ఆయన అడ్మిట్ అయ్యి ఇప్పటికి వారం రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు 3 వాల్స్ బ్లాక్ అయ్యాయి అని అంత సివియర్ కండిషన్కి ఎలా వెళ్ళారు అంటే కేవలం క్రానిక్ డిసీజెస్ డయాబెటిక్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా, వాటి వల్లే ఇంత సివియర్ అయింది అనుకోవచ్చా? ఎస్, అది పూర్తిగా మనకి ఆయన మెడికల్ టెర్మినాలజీలో 3 వాల్స్ బ్లాక్ అయ్యి ఉన్నా కూడా మనిషి యాక్టివ్గానే ఉంటారా, గుండె నొప్పి రాకుండా ఉంటుందా అనేది బేసిక్గా డాక్టర్లు చెప్పాల్సి ఉంటుంది. దాని మీద మనకి నాలెడ్జ్ లేదు కాబట్టి ఎక్కువ చెప్పలేకపోతున్నాం, దానికి సంబంధించిన సమాచారం ఇవ్వలేకపోతున్నాం. వాస్తవానికి ఇప్పుడు 3 వాల్స్ బ్లాక్ అయి ఉన్న మాట వాస్తవం, అది కూడా టెస్ట్ చేస్తే బయటపడింది అని
చెప్తున్నారు. మరి 3 వాల్స్ బ్లాక్ అయిపోయి ఉన్నా కూడా ఇంతవరకు గుండె నొప్పి రాకపోవటం కానీ, లేకపోతే ఆ గుండెకి సంబంధించిన సమస్య ఏది ఎక్కడ బయటపడకపోవటం అనేది ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. అలా కూడా జరుగుతుందా? 3 వాల్స్ బ్లాక్ అయినా కూడా యాక్టివ్గానే ఉండొచ్చా? ఆ సిమ్టమ్స్ ఏమి చూపించదా అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక రెండోది, రీసెంట్గా మనం అనుకుంటున్నట్టు ఆయన విజయవాడ వచ్చినప్పుడు కూడా చాలా యాక్టివ్గా కనిపించాడు. రెగ్యులర్గా కొడాలి నాని ఎలా ఉంటారో అదే మాదిరిగా కనిపించారు. చాలా హుషారుగా కార్యకర్తలందరితో కూడా కలిసి తిరుగుతూ ఉన్నారు. బిగ్ టీవీతో కూడా మాట్లాడారు. ఆ సందర్భంలో మన బిగ్ టీవీ తరఫున రిపోర్టర్ ఆయనకు వచ్చిన అడిగి, మీరు ఎందుకు ఈ మధ్య యాక్టివ్గా ఉండట్లేదు, ఎందుకు కనిపించట్లేదంటే, నా ఉద్యోగం పోయింది కదంటే, నన్ను ఎమ్మెల్యేగా ప్రజలు ఓడిచ్చారు కదా, ఉద్యోగం పోయిన తర్వాత ఇంకా నేను ఇక్కడికి ఎలా వస్తాను అన్న సందర్భం కూడా చెప్పారు. మరి నెక్స్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంట కదా అంటే, కావాలంటే అరెస్ట్ చేసుకోమనండి అన్నట్టుగానే ఆయన మాట్లాడే పరిస్థితి కూడా చూసాం. అక్కడ కూడా ఎక్కడ మనకి ఈ సిమ్టమ్స్ కానీ ఏమీ కూడా కనిపించలేదు. అకస్మాత్తుగా వారం రోజుల క్రితం, బేసిక్గా ఈ మధ్య కాలంలోనే ఎక్కువ డిస్కషన్ నడుస్తోంది. నెక్స్ట్ వల్లభనేని వంశీ అయిపోయారు, పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యాడు, నెక్స్ట్ రెడ్ బుక్లో ఉన్న పేరు కొడాలి నాని. కొడాలి నానిని అరెస్ట్ చేయబోతున్నారు, ఇదిగో రేపు అరెస్ట్ చేస్తున్నారు, ఏదో ఎల్లుండి అరెస్ట్ చేస్తున్నారంటూ రకరకాల ప్రచారం సోషల్ మీడియాలో కూడా నడుస్తుంది. ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్న సందర్భం కూడా చూసాం. అంటే ఇక ఇదిగో మైహోం భుజాలోనే కొడాలి నాని ఉంటున్నట్టుగా తెలుస్తోంది రీసెంట్గా. సో మైహోం భుజాకే మరోసారి వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తారు ఏపీ పోలీసులు అన్న ప్రచారం కూడా విపరీతంగా సాగుతున్న తరుణంలోనే ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సో ఇది కేవలం ఇప్పుడు టీడీపీ విమర్శ ఏంటంటే, ఈ అరెస్టును తప్పించుకోవడానికి, ఒకవేళ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడానికి అది గుండె నొప్పి అంటే, గుండె నొప్పి అని చెప్తే ఈజీగా యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది కాబట్టి ఆ కారణం చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ఆరోపణ. కానీ వాస్తవంగా చూస్తే అలా కాదు, ఆయన సివియర్గానే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సివియర్గా ప్రాబ్లం ఫేస్ చేయకపోతే ఈ విధంగా స్పెషల్ ఫ్లైట్లో ముంబైకి తరలించాల్సిన అవసరం లేదు. ఇంకోటి, ఎవరు కూడా మరీ గుండెపోటుకు సంబంధించిన అబద్ధాలు అయితే చెప్పుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే బైపాస్ సర్జరీ ఇప్పుడు ఆయనకి ముంబై హాస్పిటల్లో ఆయనకి ఏషియన్ ఇన్స్టిట్యూట్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఆయనకి బైపాస్ సర్జరీ చేస్తారు. దాన్ని రహస్యంగా అయితే చేయరు, లేకపోతే చేసింది అబద్ధం అయితే చెప్పరు, చేయకుండానే చేసినట్టుగా చెప్పరు. కాబట్టి ఆయనకి హార్ట్ ప్రాబ్లం చాలా సివియర్గానే ఉంది, 3 వాల్స్ బ్లాక్ అయ్యి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసరం కాబట్టి ముంబైకి తరలించి బైపాస్ సర్జరీ చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఈ విధంగా వైసీపీ కార్యకర్తలందరూ ఒక రకంగా ఆయన హెల్త్ కోణంలోంచి చూస్తుంటే, టీడీపీ కార్యకర్తలు మరో కోణంలో చూస్తున్నారు. అదే క్రమంలో గతంలో చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఇదే కొడాలి నాని ఆయన గుండె నొప్పి వచ్చిందంటూ కొంత హేళన చేసే ప్రయత్నం చేశారు. అంటే నా గుండె బాగాలేదు, కన్ను బాగాలేదంటూ బెయిల్ తెచ్చుకుంటావు నువ్వు అంటూ చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కొడాలి నాని ఏవైతే కొన్ని కామెంట్స్ చేశారో అవే కామెంట్స్ని ఇప్పుడు ఆ వీడియోలన్నింటిని కూడా వాళ్ళ సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు అండ్ జనసేన కార్యకర్తలంతా కూడా సర్క్యులేట్ చేస్తూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి క్రమంలో బేసిక్గా కొడాలి నాని చాలా యాక్టివ్గా ఉంటారు, మన అందరికీ కూడా తెలిసింది. రాజకీయాల్లో ఎప్పుడు 20 ఏళ్ళు పైగా గుడివాడ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. సో ఆయన పర్సనాలిటీ చూసినా కూడా ఎక్కడ కూడా హెవీ వెయిట్ కూడా ఉండరు, సేమ్ ఒకే పర్సనాలిటీ మెయింటైన్ చేస్తూ వస్తారు. కొంతమంది వాళ్ళ సన్నిహితులతో మనం మాట్లాడినప్పుడు ఆయన రెగ్యులర్గా కూడా చాలా 10 కిలోమీటర్లు, దాదాపు కొన్ని సందర్భాల్లో 10 కిలోమీటర్ల వరకు కూడా ఆయన వాకింగ్ చేస్తారని చెప్తూ ఉన్నారు. ఆరోగ్యం మీద విపరీతమైన శ్రద్ధ ఉంటుంది. ఆయన నాన్ డ్రింకర్ కూడా, ఎక్కడ కూడా మద్యం కూడా సేవించరని చెప్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు సడన్గా ఈ రకమైన అనారోగ్య సమస్య తలెత్తడంలో కొంత కొడాలి నానికి సంబంధించిన అభిమానులు కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళందరిలో కూడా ఖచ్చితంగా ఒక ఆందోళన కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆందోళన కనిపిస్తుంది. కొడాలి నానికి ఏమైంది అన్న డిస్కషన్ కూడా నడుస్తుంది. రైట్ అశోక్, అయితే ఇక్కడ మనం 2 పాయింట్లు మాట్లాడుకోవాలి. ఒకటి, అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి నిజంగానే ఆయన హాస్పిటలైజ్ అయ్యాడు అనేది ఒకటైతే, అరెస్ట్ చేస్తారేమో, నెక్స్ట్ నా పేరే ఉందేమో అనే భయం చెంది ఆందోళనలో ఆయన హాస్పిటలైజ్ అవ్వడం అనేది ఇంకొక పాయింట్. సో సెకండ్ కేసులో ఆయన నిజంగానే హాస్పిటలైజ్ అయ్యారు, ఆందోళన చెంది నిజంగానే ఆయనకి రిపోర్ట్స్ కూడా అధికారికంగా వచ్చాయి. ఫస్ట్ కేసులో అయితే ఒకవేళ ఆయన మేబీ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి హాస్పిటలైజ్ అయ్యుంటే, ఇప్పుడు వచ్చిన అధికారికంగా వచ్చిన ఏదైతే రిపోర్ట్స్ 3 వాల్స్ బ్లాక్ అయ్యి ఉన్నాయని చెప్తున్నారో, సో అదైతే ఫేక్ కాదు కాబట్టి ఖచ్చితంగా ఆయన హాస్పిటలైజ్ అయ్యాడు. అరెస్ట్ కోసం కాదేమో అని భావించవచ్చా? నిజంగానే ఆయన హెల్త్ కండిషన్ సివియర్గా ఉందనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా ఇక్కడ హాస్పిటల్లోంచి అయితే తప్పుడు సమాచారం బయటకు ఇచ్చే అవకాశం లేదు. 3 వాల్స్ బ్లాక్ అయి ఉన్న విషయాన్ని దాచిపెట్టి తప్పుడు సమాచారం బయటకు అందించే అవకాశాలు లేవు. అందులోనూ అత్యవసరంగా ముంబైకి కూడా తరలించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇది అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి కాదు, సివియర్గానే హెల్త్ ప్రాబ్లమ్ని ఆయన ఫేస్ చేస్తున్నారు. కాకపోతే పార్టీ ఓడిపోయినప్పటి నుంచి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కొడాలి నాని కొంత టెన్షన్ పడుతున్న మాట వాస్తవం. ఎందుకంటే ఈ 8 నెలల్లో, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో
ఆయన సొంత కాన్స్టిట్యున్సీ గుడివాడకు కూడా 1-2 సార్లు మాత్రమే వెళ్ళారు. 1-2 సార్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారు. ఎందుకంటే మొదట్లో అంటే ఓడిపోయిన కొత్తలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా కొడాలి నాని ఇంకా ప్రెస్ మీట్ పెట్టలేదు. కాన్స్టిట్యున్సీకి కూడా వెళ్ళా 1-2 సార్లు గుడివాడలో ఉన్న కొడాలి నానికి సంబంధించిన ఇంటి మీద కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంత ఆందోళన చేసిన సందర్భం, రాళ్లదాడి చేసిన సందర్భం కూడా మనం చూసాం. కొంతమంది కార్యకర్తలు కొడాలి నాని ఇంటిపైకి కోడిగుడ్లు కూడా విసిరి నిరసన తెలియజేశారు. ఎందుకంటే ఆయన వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి, లోకేష్ని ఉద్దేశించి అత్యంత దారుణంగా బూతులు తిడుతూ దుర్భాషలాడారు అనే కోపం టీడీపీ కార్యకర్తలందరికీ, నేతలకు కూడా ఉంది. అందువల్లే రెడ్ బుక్లో మొదటి టాప్ 5లోనే కొడాలి నాని పేరు ఉంది. సో వల్లవని నుంచి అరెస్ట్ అయ్యాడు కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా కొడాలి నాని అరెస్ట్ అవుతారు అనేది వైసీపీలోనూ ప్రచారం ఉంది. ఇటు టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో వరుసగా పెడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత ఆయన గుడివాడ కానీ విజయవాడకు కానీ వెళ్ళిన ప్రయత్నాలు చేయలేదు. దాదాపుగా ఆయన హైదరాబాద్లోనే ఉంటూ వచ్చారు. ఎక్కడ మీడియా ముందుకు కూడా రాలేదు. అసలు ఏమైపోయారో కూడా కొడాలి నాని తెలియని పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు ఆయన ఫోన్లు కూడా పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఆయన సన్నిహితులు కూడా కొడాలి నాని అందుబాటులో లేరు. దాన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే ఈ అరెస్ట్ వల్ల అరెస్ట్ చేస్తారేమోనన్న ఆ టెన్షన్తో గత 8 నెలలుగా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆ టెన్షన్ వల్ల కొంత బ్లడ్ ప్రెషర్ పెరగటం కావచ్చు, షుగర్ లెవెల్స్ పీక్స్కి పెరగటం కావచ్చు. ఆల్రెడీ ఆయనకి షుగర్ ఉంది, డయాబెటిక్ పేషెంట్ కాబట్టి ఈ టెన్షన్ వల్ల ఇంకా షుగర్ లెవెల్స్ పీక్స్కి చేరటం, దానివల్ల ఇతర ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చి ఉంటాయన్న డిస్కషన్ కూడా నడుస్తుంది. ఆ టెన్షన్తోనే ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆ చేరిన సందర్భంలోనే ఇవన్నీ కూడా బయటపడుతూ వస్తూ ఉన్నాయన్న డిస్కషన్ అయితే ప్రస్తుతానికి నడుస్తుంది. ప్రస్తుతం అయితే ఒకవేళ బైపాస్ సర్జరీ జరిగితే, ముంబైలో నిజంగా బైపాస్ సర్జరీ జరిగితే, ఇన్ కేసు రెడ్ బుక్లో చెప్పిన ప్రకారం టీడీపీ టార్గెట్ ప్రకారం కొడాలి నానిని అరెస్ట్ చేసే అవకాశాలు 99% ఉండవు. ఎందుకంటే డాక్టర్లు బైపాస్ సర్జరీ చేసినట్టుగా అన్ని ప్రూఫ్స్ కూడా ఇస్తారు కాబట్టి ఆ మెడికల్ సర్టిఫికేట్లు అన్నింటినీ కూడా కోర్టులో పెట్టి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే అవకాశాలు దాదాపుగా ఉంటాయి. ఎందుకంటే బైపాస్ సర్జరీ అయిన పేషెంట్ని ఇమ్మీడియట్గా పోలీసులు జైలుకు పంపించే అవకాశాలు తక్కువ ఉంటాయి. రిమాండ్కి తరలిచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. అది మరీ సివియర్ కేసు అయితేనో, ఏ మర్డర్ కేసు అయితేనో, ఇంకో కేసు అయితేనో తప్ప ఇలాంటి సందర్భాల్లో బైపాస్ సర్జరీ అయిన పేషెంట్ని ఇమ్మీడియట్గా జైలుకి పంపించే అవకాశాలు ఉంటాయి. కావాలంటే మీరు అతన్ని కేసు నమోదు చేసి విచారణ జరిపించండి, మీరు ఎన్ని రోజులైనా ఆయన కోచింగ్ చేయండి అని న్యాయస్థానాలు చెప్పే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల అయితే కొడాలి నానికి కొంత అడిషనల్ బెనిఫిట్ ఉంటుంది. అరెస్ట్ నుంచి తప్పించుకునే అవకాశం అయితే చాలా ఈజీగా ఉంటుంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్.